నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున 2 విడతల్లో ఇస్తాం. మొదటి విడత డిసెంబర్ 28 నాడు వేయబోతున్నాం అన్న అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ. గ్రామకంఠం భూమి వివాదం. హనుమాన్ గాయత్రి యజ్ఞం నిరాకరణపై దీక్షా స్వాములు మరియు గ్రామ పెద్దల నిరసన. దోమలపై యుద్ధం ప్రకటించిన విశాఖ ఇన్ఛార్జ్ ధనలక్ష్మి రామకృష్ణ. ఈ నెల 24 వరకే మంచి మోహన్ బాబుకి టైం ఇచ్చిన హైకోర్టు. దీనిపై రాచకొండ సిపి వివరణ. బాపట్ల జిల్లా చీరాల అయ్యప్ప స్వామి 44వ కర్పూర ఆరాధన ఊరేగింపులో కేరళ వాయిద్యాలు, బాల బాలికలచే దీపాల ఊరేగింపు అంగరంగ వైభవంగా. చీరాలలో అమర్జీవి పొట్టి శ్రీరాములు 74వ వర్ధంతి సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు సుధాకర్ టీవీ సీఈఓ నివాళులు అర్పించారు. నీలాపురంలో సైబీరియన్ పెలికాన్ పక్షుల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ కమిటీ కృషి. అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1815 ఆవిర్భవించిన రోజు సందర్భంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున 2 విడతల్లో ఇస్తాం అన్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇందులో భాగంగా ఈ నెల 28న మొదటి విడత ఇస్తామని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచించే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. నార్కెప్టల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీకి చెందిన గ్రామకంఠం భూమి, కూరగాయల అంగడి స్థలంలో హనుమాన్ గాయత్రి యజ్ఞం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక బస్టాండ్ వద్ద గ్రామ పెద్దలు, స్వాములు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆంజనేయ స్వామి మాలదారులకు రోడ్డుపై భిక్ష ఏర్పాటు చేయడంతో స్వాములు రోడ్డు మీద భిక్ష చేసే స్థాయికి వ్యవస్థను దిగజార్చారని పలువురు విస్మయం వ్యక్తం చేశారు. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా, వేరే రాష్ట్రంలో ఉన్నామా అని అనుమానంగా ఉందని స్వాములు అన్నారు. విశాఖలో డివిజన్ ఇన్ఛార్జ్ ముద్దాడ ధనలక్ష్మి రామకృష్ణ స్వీయ పర్యవేక్షణలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు. కార్మికుల సహకారంతో ఖాళీ ప్రదేశాల్లో, మురికి కాలువల్లో దోమల మందు స్ప్రే చేయించారు. మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఈ నెల 24 వరకు సమయం ఇచ్చినందున ఆ గడువును గౌరవిస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. స్పందన లేని పక్షంలో మళ్లీ నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్. అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్, క్లారిఫికేషన్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్. విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేస్తాం. దాంట్లో అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మెడికల్ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. ఇది అవుట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ మీ ఈవెంట్. దానికి ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే జస్ట్ ఆయన ఇంక్లూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల ఉంటారు. కానీ చట్టం ప్రకారం ఏది తీసుకుంటారు మేము తప్పకుండా జరుగుతుంది. బాపట్ల జిల్లా చీరాలలో అయ్యప్ప స్వామి 44వ కర్పూర ఆరాధనలో భాగంగా స్వామివారి ఊరేగింపులో కేరళ వాయిద్యాలు, బాలబాలికలచే దీపాల ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు మరియు సుధాకర్ టీవీ సీఈఓ సాతులూరి సుధాకర్ రావు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు అమరన్న నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాంత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు కారణభూతుడైన వాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు పలువురు కొనియాడారు. పిచ్చర్లు